السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال النبي صلى الله عليه وسلم: اتق الله حيثما كنت. సోదర మహర్షులారా, ఈ హదీస్ తిర్మిజీ షరీఫ్ గ్రంథంలో ప్రవచించడం జరిగింది. ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఇత్తఖిల్లా హైథుమా కుంత. మీరు ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ సుబ్హానహు తాలాతో భయపడుతూ జీవితం గడపండి. తక్వా అంటే మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి, పాపాల నుండి రక్షించుకోవటం. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం కొనసాగించటం. మనము ఇంట్లో ఉన్నా, ఇంటి బయట, మార్కెట్లో ఉన్నా, పబ్లిక్లో ఉన్నా, ప్రైవసీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి సందర్భమైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను చూస్తున్నాడనే భావనతో జీవితం గడపటం. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం కొనసాగించుకోవటం, ఇదే తక్వా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: అత్తక్వా హాహునా, అత్తక్వా హాహునా. ఓ ప్రజల్లారా, తక్వా యొక్క ప్రదేశం, తక్వా యొక్క స్థానం మానవుడి హృదయం, మానవుడి మనస్సు. తక్వా అనేది, దైవ భీతి అనేది, దైవ భక్తి అనేది మన మనస్సులో, మన హృదయంలో ఉంటుంది. తక్వా అనేది మనస్సు యొక్క భావన. దైవ భీతితో నిండి ఉన్న హృదయం అల్లాహ్ నన్ను చూస్తున్నాడనే భావనతో జీవన విధానం గడపటం. ఎప్పుడు కూడా పరలోక చింతన చేస్తూ జీవితం గడపటం. చూడండి, ప్రాపంచిక విషయాలలో మనం ఏదైనా తప్పు పని చేయటానికి సిద్ధమైనప్పుడు ప్రజల్లో నలుగురు నన్ను చూస్తున్నారా లేదా, సీసీ కెమెరా ఉందా లేదా అని ఇటు అటు జాగ్రత్తగా చూస్తాం, కేర్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే నలుగురు చూస్తే నన్ను ఏమంటారేమో అని భయం. కానీ సోదర మహర్షులారా, ఎవరు చూసినా చూడకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని చూస్తున్నాడు. ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. మనం చేసే ప్రతి విషయం, ప్రతి కార్యం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి జ్ఞానం ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతీదీ చూస్తున్నాడు. మనం అల్లాహ్ యొక్క నిఘాలో ఉన్నాం. అల్లాహ్ అన్నీ మనం ఏం చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు అంటే అలాగే వదిలేస్తాడా? కాదండి సోదర మహర్షులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు మనం చేసి ఉన్న ప్రతి క్షణం గురించి, ప్రతి కార్యం గురించి ప్రశ్నిస్తాడు. ఫలానా సందర్భంలో, ఫలానా క్షణంలో మనం ఏం చేసి ఉన్నామో ప్రతి క్షణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు మమ్మల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆలోచనతో జీవితం గడపడం అంటే, తీర్పు దినం నాడు నేను స్వర్గానికి చేరుకుంటానా లేకపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడుతూ జీవితం గడపడం. ఎవరు చూసినా చూడకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు కదా అనే భావనతో కుంగిపోతూ జీవితం గడపడం, ఇదే తక్వా. అయితే మనం మనస్ఫూర్తిగా దైవభక్తితో జీవితం గడిపితే దాని యొక్క లాభం ఏమున్నది? దాని యొక్క లాభం, దాని యొక్క ప్రతిఫలం జన్నత్, స్వర్గం ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర నబాలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఇన్న లిల్ ముత్తఖీన మఫాజా. నిశ్చయంగా ప్రాపంచిక జీవితంలో దైవభక్తితో జీవితం గడిపిన వారి కోసమే శాశ్వతమైన స్థానం, స్వర్గం ఉన్నది. వారు ఎల్లప్పుడూ శాశ్వతంగా
స్వర్గంలో నివసిస్తారు, స్వర్గ సుఖాలు ఉన్నాయి, స్వర్గానికి చేరుకుంటారు. ఎవరైతే ప్రాపంచిక జీవితంలో ప్రతి విషయంలోనూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం సాగించడానికి ప్రయత్నిస్తూ జీవితం గడిపారో. కాబట్టి సోదర మహర్షులారా, మనము ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అల్లాహ్తో భయపడుతూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో దైవ భక్తితో జీవితం కొనసాగించే సౌభాగ్యం కల్పించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.